హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే అన్నదాత సుఖీభవ పథకంతో మీ చంద్రన్న చెప్పిన తీపి కబురు. రైతులకు శుభవార్త, త్వరలోనే మీ అకౌంట్లోకి డబ్బులు పడుతున్నాయి. ఈ నగదు ఎలా అందజేస్తున్నారు, ఎవరెవరు అర్హులు, మీ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, అసలు ఈ ఎన్పిసిఐ లింక్ అంటే ఏమిటి అనే విషయాలను అయితే మనం ఈరోజు అయితే వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చివరి దాకా చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. అంతేకాకుండా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నదాత సుఖీభవ పథకం అమలుపై సీఎం చంద్రబాబు గారు కీలక వ్యాఖ్యలు ఈరోజు మహానాడులో చేశారు. ఏడాదిలో 3 విడతలుగా అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడి సాయం అందించినట్లు ప్రకటించారు. అంతేకాకుండా పీఎం కిసాన్ యోజనతో కలిపి అమలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000తో కలిపి 3 విడతల్లో 20,000 రైతులకు అందిస్తామని ప్రకటించారు. సో 3 విడతల్లో 20,000 అయితే అన్నదాత సుఖీభవ కింద మనకు రైతులకైతే మంజూరు కాబోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఏమంటే విషయం, ఈ ఏడాదికి సంబంధించిన పీఎం కిసాన్ యోజన తొలి విడత నిధులను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తే అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం వాటాను కూడా అప్పుడే విడుదల చేస్తామని మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు. ఫ్రెండ్స్, సో ఇదైతే విషయము. ఇక్కడ మీరు మెయిన్ థింగ్ ఏంటంటే, మీ పేరు ఉందో లేదో అన్నదాత సుఖీభవ కింద ఎలిజిబుల్ ఉందో లేదో నేను కింద ఇవ్వబోయే లింక్ను యూజ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను అది ఎలా చెక్ చేసుకోవాలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరు నేను కింద ఇచ్చిన లింక్ను ప్రెస్ చేయగానే వెంటనే మీకు ఈ స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకైతే ఆధార్ నెంబరు క్యాప్చా, మీ ఎవరు అయితే అన్నదాత సుఖీభవ కింద కవర్ అయ్యారో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చాని ఎంటర్ చేయగానే మీకైతే కింద డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఫ్రెండ్స్, ఆధార్ నెంబరు, నేము, ఆ రిలేటెడ్ పర్సన్ యొక్క ఫాదర్ నేము, డిస్టిక్, మండలం, విలేజ్, రిమార్క్స్, స్టేటస్ అప్రూవ్ అవ్వడానికి వచ్చిందంటే మీకైతే అన్నదాత సుఖీభవ కింద గవర్నమెంట్ ఎప్పుడు డబ్బులు విడుదల చేస్తుందో అప్పుడు వెంటనే డబ్బులు పడతాయి. ఫ్రెండ్స్, ఈ విషయము మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసి తెలుసుకోండి. అంతేకాకుండా మీకైతే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్పనున్నాను. ఫ్రెండ్స్, మీకైతే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ మనకైతే మీరు ప్రెస్ నోట్ అయితే చూస్తున్నారు కదా, ఆధార్ బ్యాంక్ అనుసంధానం తప్పనిసరి, పోస్ట్ ఆఫీస్లో ప్రత్యేక శిబిరాలు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించబోయే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి ప్రముఖ సంక్షేమ పథకాలు నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని నిర్ణయించింది. దీనికి ఆధార్ నెంబర్ను బ్యాంకు ఖాతాతో ఎన్పిసిఐ మ్యాప్ చేయడం తప్పనిసరి చేసింది. ఈ మేరకు జిహెచ్డబ్ల్యూఎస్ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ గారికి లిఖితపూర్వకంగా సమాచారం అందించింది. అంతేకాకుండా విశాఖపట్నం డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ శ్రీ గజేంద్ర కుమార్ మీనా గారు విలేకరులకు తెలియజేశారు. దీని ప్రకారం ఐబీబీ అనగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలలో ఆధార్ లింకు కోసం మే 31 నుంచి జూన్ 4వ తేదీ వరకు పోస్ట్ ఆఫీసులో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్తో ఆధార్ అనుసంధానం జరిగిన తర్వాత పథకాల ద్వారా జమ అయ్యే నగదు ఏ పోస్ట్ ఆఫీసులో అయినా తీసుకోవచ్చు. ఫోన్పే, గూగుల్ పే వంటి యాప్లకు లింకు చేసి నెఫ్ట్, ఐఎంపిఎస్, యూపీఐ లావాదేవీలు కూడా చేసుకోవచ్చు అన్నమాట. కావున ఇంకా ఆధార్ ఐపీపీబీ అకౌంట్ లింకేజ్ చేయని వారు తమ దగ్గరలో పోస్ట్ ఆఫీసును వెంటనే సంప్రదించే లబ్ధిదారులు సిద్ధంగా ఉండగలరని, లబ్ధిదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఏం లేదు, ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ అయితే మ్యాండేటరీగా ఉండాలి. ఇప్పుడైతే బ్యాంక్ అకౌంట్కే మనకి ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం ద్వారా ఏ పథకమైనా ప్రభుత్వ పథకాలు డైరెక్ట్గా ఆధార్ లింక్ ఉన్న అకౌంట్లోకి పడుతున్నాయి. సో అందువలన ఎవరైనా ఫ్రీ అకౌంట్ చేసి ఉంటే పోస్ట్ ఆఫీసుల్లో వాళ్ళకైతే ఈ ఆధార్ శిబిరాలు ఏర్పాటు చేసి మే 31 నుంచి జూన్ 4వ తేదీ వరకు మ్యాక్సిమం విశాఖపట్నం జిల్లాలో అయితే కన్ఫర్మ్ చేశారు. మిగతా డిస్ట్రిక్ట్స్లో ఎవరైనా ఈ విధంగా ప్రెస్ నోట్ ఏమైనా వదిలారో నాకు తెలియదు. తెలిసింటే కింద కామెంట్ చేయండి, మిగతా వాళ్ళకు కూడా తెలుస్తుంది ఏ డిస్ట్రిక్ట్స్లో వదిలారో. సో అంతేకాకుండా దీన్ని అయితే యూజ్ చేసుకోవడం ద్వారా మీ నగదు అనేది 100% మీకు జమ అయ్యేకి ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరైనా సరే మీకు ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా సరే ఎన్పిసిఐ లింక్ను మాత్రం తప్పకుండా చేయించుకోండి. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేటు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో వర్త్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.